మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నార్మల్గా పంచాంగం కానీ, జ్యోతిష్యం కానీ, రాశుల కోసం కానీ ఏదైనా కానీ పంచాంగం వచ్చాక ఉగాది టైంలో చెప్తారు మనం. కానీ వేణుస్వామి గారు ముందే చెప్తారు. ఎలా చాలా మంది వచ్చి ఉగాదిని జరపకండి, జనవరి 1 జరుపుకోకండి అని చెప్తారు. సో ఇక్కడ జనవరి 1 నాడు తాగడానికి ఒక రీజన్ కావాలి, 31 గుడికి పోవడానికి ఒక రీజన్ కావాలి. ఫస్ట్ జనవరి 1 మీరు తాగుతారా సార్? జనవరి 1 తాగన్నాను, 31 తాగుతా. డిసెంబర్ 31 ఎంజాయ్ చేసుకుంటారు. ఎంజాయ్ చేస్తానంటే నేను బయటికి పోను. ఎక్కడికో కామాఖ్యకు పోతే ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ చేసిన దాన్ని గుళ్ళో నుండి వెళ్ళిపోయిండు అని చెప్పేసి పిచ్చినాయాలారా, అసలు ఒక మనిషిని గుళ్ళో నుండి వెళ్ళగొట్టేటువంటి శక్తి ఎవరికన్నా ఉంటుందా? వేణుస్వామి గారు పర్సనాలిటీ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు ఇందాక, ఒక సీన్ టీవీలో కామెడీ సీన్ పెట్టుకొని 2 పెగ్గులు వేసుకుని నవ్వుతానని చెప్పారు. కానీ వేణుస్వామి గారు అంత మనస్ఫూర్తిగా నవ్వడం ఎవరు చూడలే. నాకు కోపం రాదు, నాకు ఏడుపు రాదు. నేను ఒక వ్యక్తిని శత్రువుగా భావిస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి. అది నేను తీవ్రంగా పరిగణిస్తే దాని రియాక్షన్ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. దావుద్ ఇబ్రాహిం గారు ఉన్నాడు, నా ఇంటికతో సమానం. ఎందుకంటే చంపాలని ఫిక్స్ అయితే దావుద్ ఏంది, బొక్కేంది. కామాఖ్య టెంపుల్లోనే మీకు ఇష్యూ అయిందని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. అక్కడ జరిగింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ జెలస్. రెండోది ఇట్ ఈస్ ఎ ట్రాప్. ఇప్పుడు ఉదాహరణ, నువ్వు ఉన్నావు అబ్బా, నువ్వు ఒక పబ్బు పేరు చెప్పు. పోయేటప్పుడు నేనేం చేసిన అంటే, శివ అంటే నాకు పడదు, నేను సెల్ ఫోన్ పట్టుకొని గేట్ దగ్గర రెడీగా ఉంటా, అక్కడ ఉన్న బౌన్సర్లు ఇద్దరు ఆపమని చెప్పిన శివను. తెల్లారి నేను నా ఛానల్ వేసుకున్నాను. శివను మెడలు పట్టుకొని బయటికి నూకిన బౌన్సర్ వేణుస్వామి. స్వామి అనేది మీరు పెట్టుకున్నారా, పిలవాలా, ఏంటి, ఏ టైప్ ఆఫ్ స్వామి అది? వేణుస్వామి. ఇప్పుడు స్వామి అనేది నా పద్మశ్రీయా, పద్మ విభూషణ, ఆస్కారా? నేను గుంజుకొచ్చుకున్నాను ఏమన్నా? వేణుస్వామికి ఇన్ఫర్మేషన్ ఎట్లొస్తుంది అంటే జాతకాల ద్వారా కాదంట. నేనంట పబ్బులో పోయి కూర్చుంటేనంట విడాకులు తీసుకునే వాళ్ళు పబ్బులో కూర్చొని మాట్లాడుకుంటారంట. అరే నీ అమ్మ చెప్పు తీసుకొని కొట్టాలరా. నిన్ననే ఎల్వి చెప్పు కొనుక్కొచ్చిన 60,000 పెట్టి ఒకటి, లీజింగ్ ఒకటి, థ్యాంక్ యూ ఒకటి. నేను చెప్పను, చెప్పకూడదు. ఎవరు వీకిండని. శివ కారు కొనుక్కుంటే శివ దోస్తులం అని చెప్పుకునే నాయాళ్ళు నెల రోజులు నిద్రపోడు ఎవడు. నువ్వు ఐఫోన్ కొనుక్కుంటే 2 రోజులు నిద్రపోడు. నీ ఇంటర్వ్యూ సక్సెస్ అయితే నిద్రపోడు. నీ పెళ్ళంతో నువ్వు సినిమాకు పోతే నిద్రపోడు. ఇలాంటి దొంగనా కొడుకులనా ఎంటర్టైన్ చేసేది? హిందూ సాంప్రదాయాల ప్రకారంగా పిల్లల్ని కానీ వాళ్ళని కానీ పెంచడంలో సాంప్రదాయాలు ఉండాలి, విలువలు ఉండాలి. కానీ మీరు అవన్నీ ఎందుకు, ఒక్క వేస్ట్ అని అంటుంటారు. చాలా మంది చెప్తారు డబ్బు కంటే బంధాలు అనుబంధాలు గొప్పయి. నువ్వు చిట్టి లేచి, నువ్వు కష్టపడి చిట్టి లేచిన ఎగ్గొట్టిండు 10 లక్షల చిట్టి చూపి నీ బంధం అనుబంధం ఏమంటాడు? ఊరుకుంటావా నువ్వు? వాడిని వచ్చి కావాలించుకొని శివ పైసలు లేవు శివ అని కావాలించుకుంటా అనుకో. కావాలింతలు కావాలన్నా పైసలు కావాలన్నా నీకు? పైసలే. ఎక్కడ పోయింది నీ బంధం అనుబంధం? ప్రగతి గారు మన ఏదైతే ఉమెన్ పవర్ లిఫ్టింగ్ లోనే మనకు సిల్వర్ మెడల్ ఏదైతే తీసుకొచ్చారో, అయితే అది వేణుస్వామి గారి వల్లనే గెలిచారా? అసలు నా వల్ల గెలిచింది అనే అంత దుర్మార్గమైన నీచ నికృష్టపు చండాలపు ఎదవనైతే నేను కాదు. అసలు సిగ్గు శరం ఉందా మాట్లాడే వాళ్లకు? అసలు ప్రగతి గారు మెడల్ కొడితే నాకేం సంబంధం అండి? ఆ క్రెడిట్ నాకెందుకు వస్తుంది? ఇప్పుడు కూడా కెమెరాముఖంగా చెప్తున్నా, ప్రగతి గారు నా వల్ల కొట్టలా, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల, బగాలముఖి అమ్మవారి వల్ల, నేను ఆమె చేసిన తారాపూజ వల్ల. ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత మీ గురించి ఎన్ని రూమర్లు నడిచినా మీ దగ్గరికే జనం వస్తున్నారు. ఎందుకు? నన్ను నెగిటివ్గా భావించి, నన్ను ఒక విధవ కింద భావించిన వాళ్ళు నా నిజాయితీ తెలిసిన తర్వాత నా నుండి దూరం పోవడానికి ఇష్టపడరు. నిజంగానే వేణుస్వామి లంగ పనులు చేస్తే ఎంతసేపు దొరకబట్టడానికి? ఇప్పుడు నేనున్న శివని టార్గెట్ చేయాలంటే 10 రోజులు నాది కాదనుకుంటే శివ ఎన్నిసార్లు పోతాడు బాత్రూమ్ అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలుగుతాను. మీరు మంచి బ్రాండ్లు చూస్తారు కదా. ఫస్ట్ బిల్డ్ యువర్ బ్రాండ్, దెన్ యూజ్ యువర్ బ్రాండ్. శివ ఫస్ట్ కాపీ బ్యాగ్ వేసుకున్నా అది జెన్యూన్ అని నమ్మే స్థాయికి శివ ఎదిగిండు అంటే శివ అంత తోపిగా ఇవ్వలేడుగా. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ వేణుస్వామి గారు. ఆల్రెడీ 2024లోనే నేను ఆయన ఇంటర్వ్యూ చేయడం, 2025లోనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతుంది 2026. దాని గురించి అండ్ ఇంకా ఈ మధ్యకాలంలో ఇంకా చాలా వేణుస్వామి గారి దాంట్లో చాలా సిచ్యువేషన్స్ కొన్ని జరిగాయి. ఆ సిచ్యువేషన్ గురించి కొత్త విషయాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ ఒక ఇంటర్వ్యూ. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఓం నమో వెంకటేశాయ. వెంకట సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశమో దేవో నభూతో నభవిష్యతి. సూపర్. రచ్చస్య రచ్చోభ్య. ప్రతి ఇంటర్వ్యూలో ఇది చెప్తారా? స్టార్టింగ్ ఇది అంటే నేను ప్రతి ఇంటర్వ్యూ చూస్తున్నా, అది స్టార్టింగ్ అది చెప్పాకే స్టార్ట్ చేస్తారు. అంటే చెప్పేది వేణుస్వామి అనుకుంటారు, వేణుస్వామి కాదు, వెంకటేశ్వర స్వామి మాట్లాడిస్తాడు, ఆయన ఏం చెప్తే అది చేస్తాం. దెర్ ఇస్ నో ప్రిపేరింగ్, దెర్ ఇస్ నో పేపర్స్, నథింగ్. సో ఇప్పటి వరకు చూసినా, ఎప్పుడైనా పేపర్ చేతిలో పట్టుకొని మాట్లాడినప్పుడు చూసినావా? నేను ఇంటర్వ్యూలు చేసినాం. సో ప్రిపేర్ అయ్యి శివ ఈ ప్రశ్నే అడుగు,
ABCD ఏమన్నాడు. సో జ్యోతిష్యం నమ్మాలా, దేవుణ్ణి నమ్మాలా? జ్యోతిషం అనేది దేవుడిలో ఒక భాగం కదా. కానీ అంటే మీరు కొన్ని మాటల్లో దేవుడి కన్నా గొప్పది, దేవుడి కన్నా కొన్ని మాటలు అలా అనిపిస్తా ఉంటాయి. నీకు అనిపిస్తే నన్నేం చేయమంటావు? నీకు అనిపిస్తే వద్దు, టాగునింతలొద్దు, నీకు అనిపిస్తే వద్దు. అంటే నాకే ఒక వ్యూవర్గా అనిపించింది, అంటే మిగతా వాళ్ళకి అనిపించదా అని. జ్యోతిష్యం అనేది వెంకటేశ్వర స్వామిలో ఒక భాగము. కలియుగంలో ప్రోటోకాల్ దేవుడు వెంకటేశ్వర స్వామి. సో నవగ్రహాలు కానీ ఇతర దేవతలందరూ కూడా ఆయన అండర్లో ఉండేటువంటి పరిస్థితి. సో ఇక్కడ వైష్ణవతత్వము, శివతత్వము అని 2 భాగాలు ఉంటాయి. సో విష్ణువు పూజించే వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ప్రోటోకాల్ దేవుడిగా భావిస్తారు. శైవతత్వానికి వచ్చినప్పుడు శివుడిని ప్రోటోకాల్ దేవుడిగా భావిస్తాడు. సో ఇక్కడ గాడ్ అంటే ఏంది? జనరేటరు, ఆపరేటరు, డెస్ట్రాయరు. GOD గాడ్, దేవుడు. ఇంగ్లీష్లో ఎందుకు వచ్చింది అంటే G అంటే జనరేటరు, O అంటే ఆర్గనైజరు, D అంటే డెస్ట్రాయరు. జనరేటర్ ఎవరు? బ్రహ్మ అంటే క్రియేటర్. ఆర్గనైజర్ ఎవరు? విష్ణుమూర్తి. డిస్ట్రాయర్ ఎవరు? శివుడు. అయిపోయింది, గాడ్ వచ్చిండు. సో ముగ్గురు లేకపోతే లేదు. సో క్రియేటర్ ఎవరు? బ్రహ్మ. మనిషిని పుట్టించేది ఎవరు? ఆయనే. సో సృష్టి స్థితిలయ కారకులు. సో మన జాతకం కూడా దాంట్లో భాగంగానే ఉంటది. సో బ్రహ్మ అనేవాడు మన జాతకాన్ని రాస్తాడు. దేవుడు లేకుండా జాతకం ఎక్కడి నుండి వస్తుంది? రాదు. ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎక్స్రే తీసేవాడు ఒకడు, పెట్ స్కాన్ తీసేవాడు ఒకడు. సో ఆ మనిషిని బట్టి ఆ స్కాన్ చదవగలిగిన శక్తి ఆ డాక్టర్కి ఉంటుంది. ఉదాహరణ, మామూలు ఎక్స్రే ఉంది, లోకల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా తీస్తారు. పెట్ స్కాన్ చేయాలనుకో ఖచ్చితంగా పెట్ స్కాన్ సెంటర్కే పోవాలి, కాస్ట్లీగా ఉంటుంది. దాన్ని రీడ్ చేసే డాక్టర్స్ కెపాసిటీ వేరే ఉంటుంది. సో అట్లనే జ్యోతిషం అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. అది భగవంతుడిలో నిక్షిప్తమైనటువంటి సబ్జెక్టు. సో వేదాంగాలలో జ్యోతిష్యం అనేటువంటిది ఒకటి. సో దాన్ని బేస్ చేసుకొని దేవుడిలో ఒక భాగమే. దేవుడిని మించి జ్యోతిష్యం ఉండదు. నార్మల్గా పంచాంగం కానీ, జ్యోతిష్యం కానీ, రాశుల కోసం కానీ ఏదైనా కానీ పంచాంగం వచ్చాక ఉగాది టైంలో చెప్తారు నాకు. కానీ వేణుస్వామి గారు ఇంకా న్యూ ఇయర్ రాబోతున్న ముందే చెప్తారు. ఎలా దేశకాలమాన పరిస్థితి ఎలా చెప్తారు అంటే, మన దగ్గర 150 సంవత్సరాల పంచాంగం ఉంటుంది. సో మన దగ్గర ఉంటుంది అంటే పంచాంగం ఒరిజినల్గా ఫిజికల్గా ఉంటుంది. నేను మాట్లాడేది నేను ఆన్లైన్లో సెల్ ఫోన్లో చెప్పట్లా. ఫిజికల్గా మన దగ్గర బుట్టేవారి పంచాంగం ఉంటుంది. నా దగ్గరనే కాదు, జ్యోతిష్యం చెప్పే ప్రతి మనిషి దగ్గర ఉంటుంది అది. సో అది 1940 నుండి 2050 వరకు ఉన్నటువంటి ఒక పంచాంగం. ఆ పంచాంగంలో 2026 సంవత్సరము ఏ సంవత్సరం రాబోతుంది, 27 ఏ సంవత్సరం రాబోతుంది, 28 ఏ సంవత్సరం రాబోతుంది, 2040 ఏ సంవత్సరంలో ఏ పంచాంగ నామ సంవత్సరం వస్తుంది అంటే ఉగాది వస్తుంది. దానికి రాజు ఎవరు, అధిపతి ఎవరు, సో దానికి నీరసాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, మంత్రి ఎవరు, సో ఇవన్నీ రాసుంటాయి. ధాన్యాధిపతి ఎవరు, శస్యాధిపతి ఎవరు, అన్ని డిసైడ్ అయి ఉంటాయి. అంటే ఇవాళ ఈ సంవత్సరమే రావాలి అని రూల్ ఏం లేదు. మనకు ఆల్రెడీ ఇట్ ఈల్ డిసైడెడ్ ఆల్రెడీ. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మనం 2025 ఇవాళ మాట్లాడుకుంటున్నాం, ఇది డిసెంబర్. సో రేపు మార్చి 19న ఉగాదిన వచ్చేటువంటి 2026 పరాభవనామ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే గురువు. సో కమాండర్ ఎవరు అంటే కేతువు. సో దాన్ని బేస్ చేసుకొని జాతకాలు చెప్తాము. సో ఇక్కడ పంచాంగం రాసేవాడికి జ్యోతిష్యం చెప్పే రైట్స్ లేవు. ఓన్లీ పంచాంగం రాయడం వరకే వాళ్ళ పని. సో అట్లనే జ్యోతిష్యం చెప్పేవాడికి పంచాంగం రాయడు. సో జనరల్ గా ఈ 2 వేరే వేరే విభాగాలు. సో ఇక్కడ మేము నువ్వు ఎట్లాగైతే మీడియా సంస్థలు ఎట్లాగైతే కొత్తదనాన్ని కోరుకుంటాయో, జనాల్లో కొత్తదనాన్ని తేవాలని కోరుకుంటాయో, జనవరి 1 అనేది వెస్ట్రన్ కల్చర్లో మనము ఎవడెన్ని చెప్పినా జనవరి 1 అనేది మనకున్నటువంటి ఒక అలవాటు. మనము ఉగాదిని జరుపుకోవాలి, చాలా మంది వచ్చి ఉగాదిని జరుపుకోండి, జనవరి 1 జరుపుకోకండి అని చెప్తారు. సో ఇక్కడ జనవరి 1 నాడు తాగడానికి ఒక రీజన్ కావాలి, 31 గుడికి పోవడానికి ఒక రీజన్ కావాలి ఫస్ట్. సో ఇక్కడ తాగడానికి ఇది నడుస్తుంది, గుడికి పోవడానికి అది నడుస్తుంది. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ దేవుడి దగ్గరికి పో. సో ఈ 2 జరుగుతున్నప్పుడు తప్పే ఉంది. జనవరి 1 నాడు దేవుడి దగ్గరికి పోతున్నప్పుడు ఎందుకు ఆపాలా? 2వది, మనం చెప్తే వాడని ఇంటడా? బర్త్డే మన సంస్కృతి కాదు, కేక్ కట్ చేయడం మన సంస్కృతి కాదు అని చాలా మంది విమర్శిస్తారు. సో నేను అనేది ఏంటంటే, నీకు ఉత్సాహాన్ని ఇచ్చే ఏదైనా సరే చేయడంలో తప్పు లేదు. సో నువ్వు బర్త్డే అయినా సరే, మ్యారేజ్ డే అయినా సరే, ఏదైనా సరే సెలబ్రేషన్ కు నీకు ఒక పండగ నువ్వు చేసుకో. వెస్టర్న్ కల్చర్ లో మనలాగా వాళ్లకు పండగలు లేవు. వాళ్ళకు ఉన్నది ఈస్టర్ ఒకటి, క్రిస్మస్ ఒకటే, 2 పండగలు. మిగతా అవన్నీ అందుకనే వాళ్ళు డాటర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, మ్యారేజ్ డే, బర్త్ డే, చిల్డ్రన్ డే అని పెట్టుకున్నారు. కానీ మనకు సంవత్సరాంతము
తొలి ఏకాదశి నుండి మొదలుకుంటే ఉగాది వరకు పండగలు మనకు. అయినా సరే ఈ పండగలలో, ఈ 40 పండుగలలో ఇంకో 10 పండుగలు వచ్చి చేరితే ఏమన్నా నష్టమా? నష్టమేం లేదు కదా. ఇంకో 10 రోజులు 2 పెగ్గులు ఎక్కువ తాగుతారు, ఇంకో 10 రోజులు ఇంకో 2 ముక్కలు ఎక్కువ తింటారు. సో ఇంతకు మించిన పెద్ద సంచలనాలు ఏముంటాయి లైఫ్లో? సో దీనివల్ల వచ్చిన నష్టం ఏం లేదు కదా. సో మనం ఉగాదికి స్టార్ట్ చేయాల్సింది 3 నెలల ముందు స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏం తప్పు లేదే. అంటే జనాలు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటారు. దీంట్లోనే నీ ఆన్సర్ ఉంది. జ్యోతిష్యాన్ని నమ్మకపోతే, వేణుస్వామిని నమ్మకపోతే, వేణుస్వామి పంచాంగ ప్రిడిక్షన్ కోసం జనాలు ఎందుకు వెయిట్ చేస్తారు? నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు? నేను జనాలకి ఎందుకు చెప్తా? సో జనాలు వెయిట్ చేస్తున్నారు వేణుస్వామి ఏం చెప్తాడో ఇందామని. సో క్యూరియాసిటీ ఉంటది. కేసీఆర్ లాగానే, కేసీఆర్ మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోతే సంచలనం. వేణుస్వామి మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోతే సంచలనం. సో జాతకం మీద ఆధారపడి ఉంటది. సో మన పని మనం చేసుకోవాలి, జాతకాలు చెప్పాలి. సో చాలా మంది విమర్శిస్తారు, ఉగాదికి చెప్పాల్సింది మీరు జనవరి 1కి ఎందుకు చెప్తున్నారు అంటే మా ఇష్టము. సో జనరేషన్ బట్టి మేము మారుతాము, మీడియాని బట్టి మేము మారుతాము. మమ్మల్ని మీడియా అడుగుతుంది కాబట్టి, జనాలు వెయిట్ చేస్తారు కాబట్టి మేము చెప్తున్నాము. దీంట్లో తప్పేం లేదు. ఇదేం నా సమాజానికి నష్టం కాదు. ఒకరిని కొడతలేము, ఒకరి దగ్గర గుంజుకుంటలేము. మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, తప్పేముంది? సరే మర్చిపోయాను స్వామి గారు, అది ఎలాగో మాట్లాడాం, న్యూ ఇయర్కి సెలబ్రేషన్ కోసం మాట్లాడాం, కానీ అందుకోసం జనవరి 1కి మీరు తాగుతారా సార్? జనవరి 1కు తాగను, డిసెంబర్ 31 డిసెంబర్ 31కి ఎంజాయ్ చేసుకుంటారు పార్టీ. ఎంజాయ్ చేస్తానంటే నేను బయటికి పోను. నేను బయటికి ఎందుకు పోను అంటే, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఐఎమ్ ఏ కాంట్రవర్షియల్ పర్సన్ అంటే, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే, నేను ఎగ్జాంపుల్, నాకు పబ్ అంటే ఇష్టం. ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అయిన 4 పబ్బులు, రీసెంట్గా ఓపెన్ అయిన 4-5 పబ్బులు గచ్చిబౌలిలో నా క్లయింట్వే. సో నేను పేర్లు చెప్పను. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణను ఊపుతున్న 4-5 పబ్బులు నా క్లయింట్లవే. సో వాటికి పెద్ద పబ్బులే తోపు పబ్బులు. సో వాటికి క్లయింట్లు నా క్లయింట్లు మనమే ముహూర్తం పెట్టినాము. కానీ ఎట్లయిపోయిందంటే, ఎక్కడికో కామాఖ్యకు పోతే, కామాఖ్యకు ఓర్వలేనటువంటి ఒక పంతులు వచ్చి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ చేసిన దాన్ని గుళ్ళో నుండి వెళ్ళిపోయిండు అని చెప్పేసి ఆయన ఎవరో పెట్టంగానే, ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కనీసం కన్సర్న్ లేకుండా వేణుస్వామిని ఎందుకు వెళ్ళగొడతారా గుళ్ళే నుండి, ఒక గుళ్ళో నుండి వెళ్ళగొట్టే రైట్స్ ఎవరికి ఉండవు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దాన్ని ఎవరు తమ్మునేలు పడితే వాడు తమ్మునేలు చేసి పెట్టుకున్నాను. నేను అడిగే పిచ్చినాయాలారా, అసలు ఒక మనిషిని గుళ్ళో నుండి వెళ్ళగొట్టేటువంటి శక్తి ఎవరికన్నా ఉంటుందా? ఉండదు. ఒకవేళ నిజంగానే అట్లా వెళ్ళగొడుతున్నారు అంటే మిమ్మల్ని పిచ్చినా కొడుకులాగా చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి కాంట్రవర్సీస్ ఎందుకు అనే ఉద్దేశంతో నేను హోటల్కు పోను, నేను ఒక పబ్కు పోను, నేను ఎక్కడికి పోను. రెండోది, నేను ఇంత కుల్లా చెప్పినాక కూడా నేను మందావుతా అని వాడెవడో మొన్న నేను హలో అనే కళామందిర్ కళ్యాణ్ బర్త్డేకి పోయి అన్న కూర్చున్న తర్వాత నేనేం దొంగతనంగా కూర్చోలే, రాజసంగా రాజులాగా బాలయ్యబాబు చెప్పినట్టు తొడగొట్టుకొని మరీ కూర్చున్నా. ఇట్లనే కూర్చొని నేను మధురా శ్రీధర్ రెడ్డి ప్రొడ్యూసరు ఇద్దరం కలిసి ఒక పెగ్గేసుకున్నాం. అక్కడ ఒక గ్రూప్ వచ్చి పైనుండి ఫోటోలు వీడియోలు తీసి ఇమ్మీడియట్గా అక్కడనే పంపించారు. గ్రూప్లో వచ్చింది. ఇమ్మీడియట్గా నాకు తెలిసినటువంటి ఒక ఆర్టిస్ట్ వచ్చి, అదేంది స్వామి గారు మీరు ఇక్కడే ఉన్నారు, గ్రూప్లో మీ వీడియో వచ్చింది ఏంది అంటే, నేను కూర్చున్న వీడియోని పెట్టారు. నేనన్నా తప్పేముంది తల్లి దీంట్లో, నేను పబ్లో కూర్చున్నా, భజనకు వచ్చిన. ఈ మధ్యన కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. వేణుస్వామికి జాతకాలు చెప్తున్నాడు అంటే వాడు ఎవడో మొన్న మాట్లాడుతున్నాడు. వేణుస్వామికి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అంటే జాతకాల ద్వారా కాదంట. నేనంట పబ్లో పోయి కూర్చుంటేనంట విడాకులు తీసుకునే వాళ్ళు పబ్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అరే నీ అమ్మ చెప్పు తీసుకొని కొట్టాలరా. నిన్ననే ఎల్వి చెప్పు కొనుక్కొచ్చిన 60,000 పెట్టి ఒకటి చెప్పు తీసుకొని కొట్టాలా. ఏది ఇట్లా నా జాతకాలు చెప్పేది? వాడే యాంకర్ అడుగు, గురుగారు వేణుస్వామి గారికి ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది అంటారు, మీరు జ్యోతిష్యం ఆయన ఎట్లా చెప్తారంటారు, వాళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోతారు అంటే, ఏం లేదమ్మా వేణుస్వామి ఎట్లా చెప్తారంటే ఆ పబ్బులో ఆయన కనెక్షన్స్ ఉన్నాయి. అంటే విడాకులు తీసుకునే వాళ్ళు, చచ్చిపోయేటోళ్ళు, దివాలా తీసేటోళ్ళు అందరు పబ్బులు వచ్చి వేణుస్వామి గారు మేము రేపు దివాలా తీస్తున్నాం, వేణుస్వామి గారు మేము విడాకులు తీసుకుంటున్నాం అంటే, నన్ను విమర్శించడానికి వీళ్ళు ఎంతకు దిగజారిపోయినరు అంటే, వాళ్ళని చూసి నవ్వాలనా ఏడవాలనా అనే పరిస్థితిలో నేనున్నా. అంటే చివరికి నేను పబ్బుకు పోతానట, నువ్వే చెప్పు ఇప్పుడు వాస్తవంగా నువ్వు నెలకి ఎన్నిసార్లు పబ్బుకు పోతావు? 3-4 సార్లు పోతావు. నేను సంవత్సరంలో ఒకసారి కూడా పోను. ఇప్పుడు నేను గొప్ప జ్యోతిష్కున్నా, నువ్వు గొప్ప జ్యోతిష్కునివా? మీరే కాదు, నువ్వే కదా. మీరు చెప్పే విధంగా నేను చెప్పే విధంగా వాస్తవంగా నీ దుకాణం, నీ యాంకరింగ్ బంద్ చేసుకొని ఇవాళ నువ్వు మొత్తం స్టేట్ మండబెట్టేసేయాలి. అంటే నువ్వు టాప్ పొజిషన్ లో ఉన్న జ్యోతిష్కుడు, శివ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ తెలుగు స్టేట్స్. ఎందుకంటే పబ్బులు ఉంటాడు కదా.
సో విడాకులు తీసుకుంటాడు శివకే తెలుసు, చచ్చిపోయేటోడు శివకే తెలుసు. ఏమన్నా ఉందా అంటే వీళ్ళని చూసి బాధపడే స్థాయి నుండి అసహించుకునే స్థాయి నుండి చివరికి వీళ్ళను ఇంకా ఒక దరిద్రం కొట్టు పని చేస్తుంది, రోడ్డు మీద కుక్కలు చూస్తుంటే తలకాయ ఎట్లా తిప్పుకుంటాం అట్లా తిప్పుకునే పరిస్థితికి వచ్చిన నేను. ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా నాకు ప్రాబ్లమే. ఇప్పుడు నువ్వు అడిగినావు, నాకు కూడా ఉంటుంది నాయన ఎంజాయ్ చేయాలని. ఇంకా నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, నేను ఆల్రెడీ నా బట్టలు ఇప్పిన, నా అంగిప్పిన, లుంగిప్పిన, బనీని ఇప్పిన, డ్రాయర్ ఇప్పిన, ఒక చిన్న మొల్దారం ఉండే అది కూడా ఇప్పమన్నారు, ఇప్పేసిన. ఏం లేదురా అంటే కిడ్నీలు విక్కువలిగినాయి. ఇంకేమున్నాయి, ఏం చూపిస్తావు నా గురించి నువ్వు, ఏం చూపిస్తావు నా గురించి నువ్వు, నేను పోతే ఏం చూపిస్తావు అంటే. నేను అనేది ఏంటంటే దీంట్లో కూడా నాకేం నష్టం లేదు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, వేణుస్వామి పబ్బుకు పోయిండు, పబ్బులో సేద తీరుతున్న వేణుస్వామి పబ్బులోనే సేద తీరుతారు. దీంట్లో లాజిక్ ఏముంది, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది? సో అందుకని బంద్ చేసుకున్నా. సో అందుకని ఇంట్లో హ్యాపీగా నచ్చిన ఫుడ్ తెప్పించుకొని మంచిగా సినిమాలు కాదు మన జంధ్యాల గారి కామెడీ ఆహనా పెళ్ళంట పెట్టుకొని ఆ టైప్ లో ఒక కామెడీ సినిమా పెట్టుకొని మంచిగా ఎన్ఎస్సి కానీ మంచి పెగ్గేసుకొని వేడి నీళ్ళతోని అలా తింటూ అలా ఎంజాయ్ చేసి 11:30 కల్లా పడుకుంటా. అంత ఫస్ట్ పడుకుంటా, సైలెంట్ లో పెట్టి పడుకుంటా. ఓన్లీ 31st మళ్ళీ ఫస్ట్ నుండి 1:30కి పడుకుంటా. ఎందుకంటే ఈ ఫోన్లు, ఈ శుభాకాంక్షలు నాకు వద్దు ఈ శుభాకాంక్షలు. మళ్ళా నేను ఉగాదికి నేను అందరికి నేనే పెడతా, ఈ సంవత్సరం నీకు బాగుండాలి, నువ్వు బాగుపడాలి, నీకు అన్ని గ్రహాలు అనుకూలంగా లేకున్నా నువ్వు కోట్లు సంపాదించాలి అని నేనే పెడతా. కానీ ఈ January 1st కు నాకు విషెస్ వచ్చినా నేను విషెస్ రిప్లైలో పెట్టను. ఆచరిస్తా నేను నాకు ఎవరన్నా చెప్తే నేను థ్యాంక్ నా లైఫ్ లో ప్లీజింగ్ థ్యాంక్ యూ ఉండదు. నా లైఫ్ లో ప్లీజింగ్ థ్యాంక్ యూ ఉండదు. చాలా పెద్ద పదాలు దొంగ నా కొడుకులు ఇంగ్లీష్ వాడు మనకు అలవాటు చేసిపోయిండు. ప్లీజింగ్ ఒకటి, థ్యాంక్ యూ ఒకటి నేను చెప్పను. నేను ప్రాణం పైన చెప్పను. విష్ చేస్తే ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు అంటారు. సంతోషం, చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ, హ్యాపీ బర్త్డే, వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధిరస్సు. హ్యాపీ బర్త్డే చెప్తారు. చాలా సంతోషం, వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధిరస్సు. చెప్పకూడదు. ప్లీజింగ్ చెప్పను, థ్యాంక్స్ చెప్పను, ఎవ్వడికి చెప్పను. ఓన్లీ వెంకటేశ్వరానికి చెప్తా, కామాఖ్య అమ్మవారికి చెప్తా. ఎవరికి ఎవడు వీకిండని. కారు కొనుక్కుంటే వాడు 4 రోజులు వండుకోడు. శివ కారు కొనుక్కుంటే శివ దోస్తులం అని చెప్పుకునే నాయాళ్ళు 1 రోజులు నిద్రపోడు ఎవడు. నువ్వు ఐఫోన్ కొనుక్కుంటే 2 రోజులు నిద్రపోడు. నీ ఇంటర్వ్యూ సక్సెస్ అయితే నిద్రపోడు. నీ పెళ్ళంతో నువ్వు సినిమాకు పోతే నిద్రపోడు. ఇలాంటి దొంగనా కొడుకులనా ఎంటర్టైన్ చేసేది. సో కలియుగంలో మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్లో ఉన్నంత చండాలము, జెలసు ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. సో చాలా 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 దరిద్రంగా ఉంది సిచ్యువేషన్. సో దానికి తగ్గట్టుగా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రైవేట్ లైఫ్ అంటేనే నాకు ఇష్టము. ఒకవేళ నేనేమన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే వేరే దేశానికి పోయినప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. అది కూడా తెలుగు జనాలు, ఇండియన్స్ లేనటువంటి ప్రాంతాలు ఎంచుకొని మరీ చేస్తా. చివరికి లండన్ పోతే మనోళ్ళే నమస్తే కాక అంటారు. కానీ అభిమానులు ఉన్నారులేండి మీకు. నాకు అభిమానులు భయంకరంగా ఉన్నారు. నాకు అభిమానులు కొంతమంది అంటే నేను చెడును ఎక్కువగా నాకు నమ్ముతా. నేను చివరికి చాలా మంది ఏమడిగారు అంటే నన్ను ఈ మధ్యన, గురుగారు మీరు ఏమైనా వాంటెడ్ డబ్బులు ఇచ్చి నెగిటివ్గా పెట్టించుకుంటున్నారా అని అడిగారు నన్ను. అంటే ఇప్పుడు నెగిటివ్ రన్ అవుతుంది కాబట్టి అంటే నాకు ఇష్టమైంది ఏంటంటే నెగిటివ్. ఎందుకంటే వేణుస్వామి ఈ సంవత్సర ఫలితాలు ఇరగదీశాడు. ఎవరు చూడు వేణుస్వామిని పబ్బులో నుండి గెంటేశారు. 10 మిలియన్, 1 మిలియన్. సో జనాలు ఏం కోరుకుంటారు? కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎవడన్నా నాశనం అయిపోయిందా? జనాలు ఏంటంటే ఈ వారం అలెక్య పికిల్స్ అయిపోయింది, మనకు వద్దు. ఇప్పుడు ఏమొచ్చింది లేటెస్ట్, దువ్వాడ శ్రీనివాస్ వద్దు, అయిపోయింది 1 వీక్. సో జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ వారం వేణుస్వామి, ఓకే. ఇది జరగదని తెలుసాడికి, అయినా జనాలు కొత్తదనాన్ని కోరుకుంటారు. అంటే ఒక సైకో ప్రవృత్తి జనాల్లోకి వచ్చింది. ఎవడన్నా నాశనం కావాలి. అల్లు అర్జున్ జైలుకు పోతే మనకు ఆనందం. ఏమైతే అల్లు అర్జున్ జైలుకు పోతే ఆయనకేంది? ఆయన పొద్దుగాలు వస్తే ఆయన పని ఆయన చేసుకుంటాడు. 300 పుష్ప, ఇంకో 300 ఎక్కువ కలెక్షన్ చేస్తుంది. ఆయనకు పేరు వస్తుందిరా. మీకు అర్థం కావట్లేదురా. మీరు చేసే పనుల వల్ల బిగ్ బాస్ కంటెస్టెంట్ దొరుకుతున్నారా? అది అర్థమైతలేదు ఎవరికి.
అసలు ఈ సోషల్ మీడియాకు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అవార్డులు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఇస్తారు వీళ్ళు. 10 మందిలో 8 మందిని 9 మందిని. నిజం సోషల్ అంటే మీడియా నేను అనే పాయింట్ ఏంటంటే నువ్వు ఒక వ్యక్తిని డామేజ్ చేయడానికి చేసే ప్రయత్నం ఆ వ్యక్తిని సూపర్ స్టార్ ని చేస్తుంది. అది మీరు ఎందుకు గ్రహిస్తలేరు అంటే నేను మిమ్మల్ని కూడా అలాగే చేసిందంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? తప్పేం లేదు అంతే. నన్ను కూడా అడిగిరు కదా బిగ్ బాస్ కు, నన్ను అడిగిరు, నేను అడిగిరు 10 వారాలు ఉంచుతాం మిమ్మల్ని అని అడిగిరు. మీకు ఎంత రెమ్యునరేషన్ కావాలనో అందరికంటే హైయెస్ట్ ఇస్తామని చెప్పిర్రు. నేను సూటుగా అన్నానా మీ బిగ్ బాస్ అని చెప్పిన. ఎంటర్టైన్మెంట్ సార్ కాదు మన ఎంటర్టైన్మెంట్ కాదు, మన ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి జీవితం వేరు వేణుస్వామిది. వేణుస్వామికి ఉండే సర్కిల్ వేరు, వేణుస్వామికి ఉండే వ్యక్తిగతమైన మౌత్ పబ్లిసిటీ వేరు, వేణుస్వామి స్టాండర్డ్స్ వేరు, జనాల్లో మీడియాలో వచ్చేటువంటి వార్తల్లో ఉండే వేణుస్వామి వేరు. కానీ జనాలు కోరుకుంటారు సార్, అంటే వేణుస్వామి గారు పర్సనాలిటీ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు ఇందాక, ఒక సీన్ టీవీలో కామెడీ సీన్ పెట్టుకొని 2 పెగ్గులు వేసుకుని నవ్వుతానని చెప్పారు. కానీ వేణుస్వామి గారు అంత మనస్ఫూర్తిగా నవ్వడం ఎవరు చూడలే. నా ఇష్టం అది. నేను ఎదుటి వ్యక్తికి నా భావోద్వేగాలను కమాండ్ చేసే అవకాశం ఇచ్చేది అది ఒకటే, కామెడీ. మిగతా ఏది నాకు కోపం రాదు, నాకు ఏడుపు రాదు. నాకంటూ కోపం వస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి అక్కడ. నేను ఒక వ్యక్తిని శత్రువుగా భావిస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి. అది నేను తీవ్రంగా పరిగణిస్తే దాని రియాక్షన్ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. అంటే నాకు ఎట్లుంటుంది అంటే విజయమో వీరమరణమో అన్నట్టుంటది. అంటే నేను గనక శత్రువుని భావిస్తే ఇంకా నేనేమో ఆలోచించా, ఫస్ట్ నా ఫ్యామిలీకి చెప్పి దుకాణం చదువుకోండి, ఇంకా నేను ఈ పని చేస్తున్నా అని ఫిక్స్ అవుతా. అంటే అంత సీరియస్గా ఉంటుంది. అంతేగాని సొల్లు చెప్పుడు ఇంకా అంటే లైట్ గా తీసుకోను, పెడితే డైరెక్ట్ గానే ఉంటది వ్యవహారం. ఇంకా అంతేగాని అంటే నాది ఎట్లాంటిది అంటే, నా మెంటాలిటీ ఎట్లా అంటే దావుద్ ఇబ్రాహిం గారు ఉన్నాడు, నా ఇంటికతో సమానం. ఎందుకంటే చంపాలని ఫిక్స్ అయితే దావుద్ ఏంది బొక్కేంది. దావూదును వేణుస్వామి చంపాలంటే ఎంత ఈజీయో వేణుస్వామి దావూద్ చంపాలంటే అంతే ఈజీ. ఇట్ విల్ టేక్ టైం. దావూద్కు గంట సేపు పడుతుండొచ్చు, వేణుస్వామికి 2 నెలలు పడుతుండొచ్చు. కానీ వేణుస్వామి దావూదును చంపాలనుకుంటే సేమ్ అంతే ప్రాసెస్. నేను అనేది ఏంటంటే డిసిషన్ మేకింగ్ అనేది గొప్ప విషయం. నీకు అర్థమైంది, లాజిక్ అర్థమైంది. ఇక్కడ నువ్వు చంపాలి అనేది ముఖ్యమైన విషయం, అక్కడ ఎవడు అనేది నథింగ్. నీ దృష్టిలో సమాజంలో దావూద్ ఇబ్రాహిం తోపు కావచ్చు, నా దృష్టిలో దావూద్ ఇబ్రాహిం తొక్క. ఎందుకంటే జస్ట్ ఏ హ్యూమన్. దావూద్ ఇబ్రాహిం అనేటోడు ఒక హ్యూమన్, ఒక మనిషి. వాడు ఒక కత్తితో కలిసి వస్తాడు, వాడు గనుతో కలిసి వస్తాడు. సేమ్ నాకు వానికి పెద్ద తేడాలేం లేవు. సో నేను అనేది ఏంటంటే చంపడం అనేది ఇట్ ఈజ్ ఏ ఛాయ్ తాగడం కంటే సింపుల్ థింగ్. నిర్ణయం గొప్పది, చంపాలని మనం తీసుకునే నిర్ణయం గొప్పది, చంపడం చాలా ఈజీ. సో నేను దీనికి భయపడా. అంటే చంపడము ఇవన్నీ భయపడ నేను. ఇవి బట్టలు ఇప్పుడు చంపడము, నా గురించి నెగిటివ్గా టీవీలలో వేయడము, ఇవన్నీ బిస్కెట్. నాకు లైట్ 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 లైట్. నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తా అంటే, ఒక లగ్జరీ కార్లో తిరిగినవా లేదా, నీకు నచ్చిన దేశం పోయినవా లేదా, నీకు నచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకున్నావా లేదా, నీకు నచ్చిన చెప్పులు వేసుకున్నావా లేదా, నీ కోరికలు తీర్చుకున్నావా లేదా, నాకు ఇవి ఇంపార్టెంట్. మీరు మంచి బ్రాండ్లు చూస్తారు కదా. నేను బ్రాండ్లు చూస్తా. బ్రాండ్ నువ్వు ఫస్ట్ బిల్డ్ యువర్ బ్రాండ్, దెన్ యూజ్ యువర్ బ్రాండ్. ఫస్ట్ నీ బ్రాండ్ శివ అంటే తోపు, తర్వాత శివ ఒక రేంజ్ రోవర్ కొనుక్కోవాలి, తర్వాత శివ ఎల్వి చెప్పులు వేసుకోవాలి. అంతేగాని శివ ఏ రేంజ్కి ఎదగాలంటే శివ ఫస్ట్ కాపీ బ్యాగ్ వేసుకున్నా అది జెన్యూన్ అని నమ్మే స్థాయికి శివ ఎదిగిండు అంటే శివ అంత తోపిగా ఇవ్వలేడుగా. నీకు లాజిక్ అర్థమైందా? అర్థం. అంటే శివ 3,000 రూపాయల ఎల్వి చెప్పులు వేసుకున్నా జనాలు శివను ఏం చూసినా ఏంద్రాడు ఎల్వి చెప్పులు వేసిండ్రా అంటే నీ మీద నమ్మకం ఉంటే నువ్వు వేసిన పనికి మాల చెప్పులైనా బ్రాండ్ కింద కన్వర్ట్ అవుతాయి. సో అది నేను నమ్ముతా. నువ్వు నీ బ్రాండ్ని పెంచుకున్నాక నువ్వు ఏది వేసుకున్నా నడుస్తుంది. అవును. సో నేను అనేది అది. నువ్వు ఎంజాయ్ ఉన్నది దేనికి నాన్న? లైఫ్. ఇప్పుడు డబ్బు సంపాదించినావు, ఒక స్టేజ్ వచ్చినాక డబ్బు సంపాదించినాక ఏమవుతుంది? అంతకుముందు 1000 రూపాయల చెప్పులు వేసుకున్నావు, తర్వాత 50,000 చెప్పులు వేసుకున్నావు. అంతకుముందుకు రాయల్ స్టాక్ తాగేవాడివి 1000 రూపాయల బాటిల్, తర్వాత 10,000 బాటిల్ తాగుతావు గ్లెన్ఫిడిచ్. అంతకుముందు పర్ఫ్యూమ్ సూపర్, మనకు బేగం బజార్లో 100 రూపాయల పర్ఫ్యూమ్ కొట్టుకునేవాడివి 10,000 పర్ఫ్యూమ్ కొట్టుకుంటావు. సో అంతకుముందు నార్మల్ హుడీ వేసుకునేవాడివి, తర్వాత బ్రాండెడ్ హుడీ వేసుకుంటావు. అంతే కదా నీ లైఫ్ లో. అంతకంటే మీకేది ఏముంది ఇంకా జీవితంలో? అంతకుముందు క్రెటా కార్ నడిపించుకునేటోడివి, తర్వాత రేంజ్ రోవర్ కొంటావు, లేదా BMW X1 X2 కొంటావు. నిజంగా క్రెటానే సార్. అదే చెప్తున్నా, అంటే నువ్వు కొంటావు. నీ రాశి ఏంది? మేషరాశి. కొద్దిగా బ్యాటింగ్ ఉంది నీకు, ఫైనాన్షియల్ బ్యాటింగ్ ఉంది. ఇట్ విల్ టేక్ టైం. ఇంకొక 2 years పడుతుంది కార్ మార్చడానికి.
సార్ ఇప్పుడు అవును అదే దాని గురించి ఏలినాటి శని దాని గురించి మాట్లాడదాం సార్. ఆ సో topic. నేను అదే ఇప్పుడు రేపు ఏలినాశనం పోయింది, ఇప్పుడు నీకు శని పోయేటప్పుడు మంచిగా కారు ఇచ్చిపోతాడు, ఏం కావాలన్నా శివ అంటాడు, సార్ ఏముందండి శని గారు ఒక BMW X1 ఇవ్వండి, X7 ఇవ్వండి అంటే ఇచ్చిపోతాడు. సో ఇంతకంటే ఏముంటది లైఫ్ లో, ఇంతకంటే ఏముంటది కదా. సో నేను అనేది అదే చెప్తున్నాను, నువ్వు వెన్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఫైనాన్షియల్ నీ లైఫ్ స్టైల్ మారుతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక డబ్బులు ఉన్నాయి కదా అని జెట్ అయితే కొనలేం కదా, జెట్ అయితే కొనలేం, మహా చేస్తే ఫస్ట్ క్లాస్లో పోతావు, ఇండియాలో అయితే బిజినెస్ క్లాస్ పోతావు, ఇంకా వేరే కంట్రీకి పోతే ఫస్ట్ క్లాస్ పోతావు. సో ఏమున్నా నేను అనేది ఏంటంటే నీకు నువ్వు అనుభవించి చచ్చిపో అని చెప్తున్నా. సో అంతేగాని వాడెవడో చేసిండు వీడెవడో చేసిండు భావోద్వేగాలు ఏడుపులు పెడబొబ్బలు. తెలుగు రాష్ట్రాలలో బ్రతుకుతున్నావు అంటే అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే తెలుగు రాష్ట్రాలలో ఉండండి, లేదా యూకే వీసా యుఎస్ వీసా తీసుకొని యూరప్ వీసా తీసుకొని సంకల బట్టలు పెట్టుకొని చక్కగా పీకండి. ఇంతకంటే వేరే నేను చెప్పలేను, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఉంటే దొబ్బించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో నేను ఎప్పుడు ఎవడు ఎక్కడ ట్రోల్ చేస్తాడో తెలియదు, నువ్వు ఎప్పుడు మీమ్ సరికి అవుతావో తెలియదు, నిన్ను ఎప్పుడు ఎవడు టార్గెట్ చేస్తాడో తెలియదు, ఏ ఛానల్లో నువ్వు వస్తావో తెలియదు, ఏ రకంగా వస్తావో తెలియదు. సో నిన్ను ఎనీ టైం నువ్వు సెలబ్రిటీ అయితే చాలు, నిన్ను ఏ పార్టీ వాడు ఇరికిస్తాడో తెలియదు. నువ్వు చివరికి రామా అంటే నిన్ను బీజేపీలో కలుపుతారు, ఏసు అంటే ఇంకొక పార్టీలో కలుపుతారు. సో అందుకని నువ్వు ఏం మాట్లాడినా నిన్ను ఏదో పార్టీలో కలుపుతారు, ఇంకో పార్టీ వాడు నిన్ను ఎక్కుతాడు. సో దీనికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఫ్యాన్స్ కుమ్ములాటలు, ఫ్యాన్స్ గొడవలు, ఇదొక రచ్చ. సో ఏది మాట్లాడినా ఏదో ఒక పెంట్ అవుతుంది కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే సమాజంలోకి అడుగు పెట్టాలి, లేకుంటే చెద్దరు కప్పుకొని ఇంట్లో పండుకోవాలి. ఇక దీనికి మించింది లేదు. ఇందాక మీరు ఈ మాటల్లో చెప్తున్నట్టు ఆ కామాఖ్య టెంపుల్లోనే మీకు ఇష్యూ అయిందని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. అనే ఆ వీడియో మిమ్మల్ని ఇలా ఏదో గొడవ అవుతున్నట్టు ఆ వీడియో మాత్రం వేరే. నువ్వేం చూసినావు దాంట్లో? పంతులకి మీకు ఏదో డిస్కషన్ అవుతుందని చూసాను. ఎగ్జాక్ట్గా చెప్పు, అదే కదా. అదే దాన్ని ఏమంటారు? డిస్కషన్. ఏమంటారు? డిస్కషన్ అంటారు. దాన్ని మెడల మీద తోసి నూకిందా? నూకుతాడు ఎవడన్నా? జనరల్గా నూకుతారా? నువ్వే పోయినావు, నువ్వు గుడికి పోయినావు, ఎవరికి రైట్స్ ఉంటాయి? నిన్ను బయటికి వెళ్ళగొట్టే రైట్స్ ఎవరికి ఉంటాయి? జెలస్. అక్కడ జరిగింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ జెలస్. రెండోది ఇట్ ఈస్ ఎ ట్రాప్. అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఉన్నావు అబ్బా, నువ్వు ఒక పబ్ పేరు చెప్పు. క్వేక్ అరేనా మీకు సంబంధించి నువ్వు క్వేక్ అన్నావు, నేను క్వేక్ అరేనా అన్నా. సో క్వేక్ అరేనా నువ్వు పోయినావు. పోయేటప్పుడు నేనేం చేసిన అంటే శివ అంటే నాకు పడదు, నేను సెల్ ఫోన్ పట్టుకొని గేట్ దగ్గర రెడీగా ఉంటా, అక్కడ ఉన్న బౌన్సర్లు ఇద్దరు ఆపమని చెప్పిన, శివను ఆపమని చెప్పిన. వాళ్ళిద్దరు ఏమన్నారు, నువ్వు వెళ్తుంటే నేను ఆపిరు అక్కడ. నేను వీడియో తీసుకున్నా దూరం నుండి. తెల్లారి నేను నా ఛానల్ వేసుకున్నా. ఫేక్ అరేనాలో శివను మెడలు పట్టుకొని బయటికి నూకిన బౌన్సర్లు, ఇది టైటిల్, థంబ్నెయిల్. ఓకే. ఎందుకు నూకుతారు? నీకు చెప్పు లేవా? నీకు నువ్వు తూరుకుంటావాను? చెప్పు తీస్తావు కదా. అంతే, కావాలని జరిగింది సిచ్యువేషన్. ఒకటి ప్లాన్ చేసుకుంటూ నేనేమంటా అంటే దీంట్లో వచ్చిందే ఉంది. ఇప్పుడు దీనికోసం నేను దీనికి ఎక్స్ప్లెనేషను, దీని దుకాణం, నేను దీని గురించి మళ్ళీ బయటకు వచ్చి చెప్పుకోవాలి. ఇప్పుడు నీకు లాంటి తెలివిగల వాళ్ళకి ఏమర్థమవుతుంది? దట్ ఈజ్ ఓన్లీ ఎ డిస్కషన్. నీకు అర్థమైంది ఏంటంటే డిస్కషన్, అంతే కదా. సింపుల్. డిస్కషన్ ఎక్కడైనా జరగవచ్చు కదా. కానీ మెడలు బట్టి బయటికి నూకిర్రు, తొక్కిండ్రు, నారదీసిర్రు, కొండ మించి కిందికి పడేసిర్రు, సముద్రంలో కప్పిపెట్టిర్రు. ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? సో నేను అనేది పాయింట్ ఏంటంటే దేనికి అవకాశం వచ్చింది అంటే ఇలాంటి వేసుకోవడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఇందాక నేను చెప్పింది, నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్న పబ్లిక్లోకి వెళ్ళకుండా అంటే దిట్ ఈస్ ద రీజన్. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోలేను కదా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం? నాకు నేను ఇవ్వదలుచుకోలే ఎక్స్ప్లెనేషన్లు. నేను అనేది ఏంటంటే నా లైఫ్ ఏందో నాకు నేను అనుకున్నది ఏం తెలుసా, వెరీ క్లియర్. నేను జనాల్ని పిచ్చోళ్ళని చేయాలని, జనాలంటే నా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళను పిచ్చోళ్ళని చేయాలని ఫిక్స్ అయినా. కాన్సెప్ట్ అర్థం కాలేదు సార్. నేను నా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళను పిచ్చోళ్ళని చేయాలి అని ఫిక్స్ అయినా. ఓకే. ఎట్లా అంటే నువ్వు చూస్తున్నవన్నీ చెడే నా గురించి, అవేమి నిజాలు కావు. నెగిటివ్గా నా గురించి ప్రాపగండా, అవేమి నిజాలు కావు. నిజాలు కానప్పుడు ఏమవుతుంది? జనాలు ఏం రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ఉదాహరణ చెప్పుకో నీకు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొబ్బరికాయ కొడతారు అని నేను చెప్పింది అనుకో, లేకపోతే నువ్వే చెప్పినావు అనుకో, శివ చెప్పిండు టీవీలో తిరుపతి దేవాలయంలో కొబ్బరికాయలు కొడుతున్నారు అన్నాడు అనుకో, ఫస్ట్ జనాలు ఏం చేస్తారు? నమ్ముతారు. నమ్మి వెళ్ళి చూడడానికి ట్రై చేస్తారు. తిరుపతిలో కొబ్బరికాయలు కొడతారా? కొట్టరు. జనాలు చూసి ఏమనుకుంటారు? అప్పుడు ఏదో ఎవడవుతాడు? శివ అవుతాడు.
నీకు లాజిక్ అర్థం అదే నువ్వు నీ ఛానల్లో అదే. ఇదే ఐ డ్రీమ్ ఛానల్లో తిరుపతి దేవాలయంలో కొబ్బరికాయలు కొడుతున్నారు అని నువ్వు పెట్టినావబ్బా. అవును అదే ఫస్ట్ జనాలు ఇక్కడ నమ్మేశారు, తిరుపతికి పోయి చూసిర్రు, కొబ్బరికాయలు కొడతలేరుగా తిరుపతిలో, శివగాడేంద్ర కొబ్బరికాయలు కొడుతుండని ఇచ్చిండు అంటే అప్పుడు ఏదో ఎవడేండు? యాక్చువల్లీ వాళ్ళు జనాలు అవుతారు కదా, నేను ఏదో చెప్పేశాను, నువ్వే అవుతావు, నేను నమ్మరు కదా. నెక్స్ట్ నీ క్రెడిబిలిటీ పోయింది కదా. నెక్స్ట్ టైం నుంచి నమ్మరు. ఇది కావాలి నాకు, ఇదే కావాలి. కానీ మీకు ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత మీ గురించి ఎన్ని రూమర్లు నడిచినా, ఏమి నడిచినా మీ దగ్గరికే జనం వస్తున్నారు. ఎందుకు? నాకున్న పిఆర్, నా మౌత్ పబ్లిసిటీ నా దగ్గర, నేను నా నిజాయితీ నమ్ముతున్నారు కాబట్టి జనాలు, నా నిజాయితీని నమ్ముతున్నారు కాబట్టి జనాలు. ఎందుకంటే నేను చెప్పే దేవాలయాలలో ఎక్కడైతే దేవాలయాలు, రాజరప్ప కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, కామాఖ్య కానీ, తారాపీఠ్ కానీ, నేను ఏ దేవాలయాల గురించి మాట్లాడుతున్నానో ఆ దేవాలయాలలో జరుగుతున్నటువంటి తంత్ర మార్గం గురించి మాట్లాడుతున్నానో, అక్కడ జరిగేటువంటి దేవాలయాలన్నిట్లలో వామాచార విధానంలో అక్కడ తంత్ర మార్గం, వామాచారం అంటే తంత్ర మార్గం, తంత్ర మార్గంలో నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది అని చిన్నపిల్లగాని అడిగినా చెప్తారు. లేదు అని ఇక్కడ మాట్లాడే వాళ్ళు జనాలు వెళ్ళి డిసైడ్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకు క్లారిటీ వస్తుంది. అంటే ఇన్ని రోజులు వేణుస్వామి చెప్పింది నిజం, మనం కూడా ఎదవలమైనము అన్న చూసి, సో వేణుస్వామి చెప్పింది నిజం, వేణుస్వామి నిజాలే మాట్లాడుతుండు, మనమే ఎదవలమైనమని చెప్పి జనాలు క్లారిటీ తెచ్చుకుంటారు. కామాఖ్య పోయినా, రాజరప్ప పోయినా, తారాపీఠ్ పోయినా, ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకు క్లారిటీ వస్తుంది, ఇక్కడ జరిగేటువంటి తంతు ఇది అని వాళ్ళకు క్లారిటీ వచ్చింది. దానివల్ల ఏమవుతుంది అంటే డైరెక్ట్ నమ్మడం కంటే కూడా మంచి స్నేహితం కంటే గొడవలైనటువంటి స్నేహితులుగా మారిన వాళ్ళు చాలా రోజులు కలిసి ఉంటారు, అట్లనే చాలా స్ట్రాంగ్ ఉంటారు. అట్లనే నన్ను నెగిటివ్గా భావించి, నన్ను ఒక వెధవ కింద భావించిన వాళ్ళు నా నిజాయితీ తెలిసిన తర్వాత నా నుండి దూరం పోవడానికి ఇష్టపడట్లేదు. సో ఇది నాకు బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకనే నేను ఎంత నెగిటివ్ వచ్చినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏంది అంటే ఇంకా పెరుగుతుంది నా పిఆర్. అంటే నాకు ఎంత నెగిటివ్ వస్తే అక్కడికి వచ్చిన తర్వాత అంత క్లారిటీ వస్తుంది, అంత క్లారిటీ. అక్కడికి వెళ్ళి చూసుకొని ఈయన చెప్పింది రైట్ అనుకుని మళ్ళీ మీ దగ్గరకు. ఇప్పుడు ఎక్కడో పార్టీ అవుతుంది నాకు, ఇప్పుడు ఎక్కడో పార్టీ అవుతుంది నాకు తెలిసిన ఒక అమ్మాయి, ఒక హీరోయిన్ పార్టీ చేసుకుంటుంటే ఎవడో ఫోన్ చేసి అక్కడ డ్రగ్స్ వాడుతున్నారు అన్నారు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి తీరా చూస్తే డ్రగ్స్ లేవు, ఏం లేవు అక్కడ. పాపం ఆ పిల్ల ఏదో దీవాళి ఫంక్షన్ చేసుకుంటుంది. సో తీరా చూస్తే అక్కడ ఏం లేదనేటప్పుడు పోలీసు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, ఈ అమ్మాయిని ఎవరో టార్గెట్ చేస్తున్నారు అని. అట్లనే జనాలు కూడా ఒక క్లారిటీ వచ్చింది, ఏంటి అంటే ఇది వాంటెడ్లీ జరుగుతున్న వ్యవహారము, దీంట్లో వేణుస్వామిది ఏం తప్పు లేదు, వేణుస్వామి వెరీ క్లియర్గా ఉన్నాడు ఈ సబ్జెక్ట్లో, ఇది నిజాలు చెప్తున్నాడు వేణుస్వామి, కామాఖ్య గురించి నిజాలు చెప్తున్నాడు, మటన్ గురించి నిజాలు చెప్తున్నాడు, మందు గురించి నిజాలు చెప్తున్నాడు. రెండోది వేణుస్వామి జనరల్గా అందరూ దొంగలు, ఎవరైనా మందు తాగేవాడు వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతారు. అట్లాంటిది వేణుస్వామి నేను మందు తాగుతాం, మాంసం తింటా అంటే తప్పే ఉంది, ఈ జనరేషన్లో తింటే తప్పే ఉంది. ఇప్పుడు మనం ప్రసాదం రూపంలో తింటున్నాము, ఇవాళ మనం వాడే మెడిసిన్లో కూడా డ్రగ్స్ ఉంటాయి, మన స్టెరాయిడ్స్ ఉంటాయి, సో వాటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. బట్ మనం తొందరగా కోలుకోవాలంటే వాటిని వాడతాము. అట్లనే ఈ మన ఇట్లాంటి అమ్మవారిని పూజించడం వల్ల మనకు కావాల్సినటువంటి లబ్ధి చేకూరుతుంది. సో తప్పేం లేదు, వేణుస్వామి నిజాలే చెప్తున్నాడు అని ఒక క్లారిటీకి వస్తున్నారు. సో దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు. నేను అనేది ఏంటంటే, నేను ఎప్పుడు భయపడతా అంటే, నేను సమాజానికి, శాస్త్రానికి, తంత్ర మార్గానికి, అమ్మవార్లకు వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు నిజంగానే ఖచ్చితంగా నాకు భయం ఉంటుంది. రెండవది, నేను ఎక్కువ కాలం సమాజంలో మనుగడ సాగించలేను. ఎందుకంటే మనతో మాట్లాడుతున్న వ్యక్తి ఎక్కడ కెమెరా పెట్టుకొచ్చిండు, సెల్ ఫోన్ల కెమెరా ఉందా, చెప్పుల కెమెరా ఉందా, తలకాయ కెమెరా ఉందా, గుండీల కెమెరా ఉందా తెలియనప్పుడు నేను నిజంగానే లంగ పనులు చేస్తే ఈ పాటికి నాది వెండి తెర మీద ఐమాక్స్ వేసి చూపిద్దురు. వేణుస్వామి చేసే లంగ పనులు ఇన్ని రోజులు ఎందుకు ఏం దొరుకుతలేవు అంటే నేను ఏం చేస్తలేను కాబట్టి. నిజంగానే వేణుస్వామి లంగ పనులు చేస్తే ఎంతసేపు దొరకబట్టడానికి? ఎవడు ఇప్పుడు నేనున్న శివని టార్గెట్ చేయాలంటే 10 రోజులు నాది కాదనుకుంటే శివ ఎన్నిసార్లు పోతాడు బాత్రూమ్లో అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలుగుతా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కు. అది నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. నన్ను నువ్వు టార్గెట్ చేసినా నీకు అంతే వర్తిస్తుంది, నేను టార్గెట్ చేసినా అంతే. నువ్వు ఎన్నిసార్లు ఆవలిస్తున్నావు కూడా నేను లెక్క పెట్టగలుగుతా నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి. సో పెద్ద విషయం ఏముంది ఇక్కడ, ఎవరు శుద్ధపూస కాదు కదా. నీకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది, నాకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది. సో నేను బౌండరీస్కి లోబడి నా పనులు నేను చేసుకుంటున్నా, నేను ఎక్కడ తప్పులు చేయట్లా. నేను సమాజానికి విరుద్ధం, నేను రేపులు, మర్డర్లు, మానభంగాలు చేస్తే నన్ను సేమ్ యాసిడ్ శిక్షిస్తుంది న్యాయస్థానం. నేను అట్లాంటి పనులు చేయట్లా. నేను నా సబ్జెక్ట్కు లోబడి
నాకున్నటువంటి చరిత్రకు లోబడి శాస్త్రానికి లోబడి నా పనులు నేను చేసుకుంటున్నా. నేను ఎక్కడా తప్పుడు పనులు చేయట్లా. ఒకవేళ తప్పుడు పనులు నేను సమాజానికి తెలియకుండా చేసినా అమ్మవారు నన్ను నాశనం చేస్తుంది, ఊరుకోదు అమ్మవారు. ఎందుకంటే ఇలాంటి విద్యలు మనం తప్పు చేస్తే ఫస్ట్ దహనం అయ్యేది మేమే, మమ్మల్ని దహించేస్తుంది అమ్మవారు. మేమేమైనా తప్పు చేస్తే ఉగ్రదేవతల విషయంలో వామాచారంలో. సో అందుకని మేము తప్పులు చెయ్యం ఎక్కడ. అలా మా జోలికి వస్తే కూడా అమ్మవాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే అందుకనే మా జోలికి రారు ఎవ్వరు. జనరల్గా వామాచార తంత్ర మార్గంలో ఉండే వాళ్ళ జోలికి ఎందుకు పోరు అంటే, ఇది ఎందుకు వీళ్ళతో తలకాయ నొప్పి, వీళ్ళు ఉగ్రదేవతలను పూజిస్తారు, డేంజర్, వీళ్ళతో పోవద్దు. ఎందుకంటే మేము ఊరుకున్న అమ్మవాళ్ళు ఊరుకోరు. అందుకని మేము జనరల్గా ఎవరి జోలికి పోము. మేము వ్యక్తిగతంగా నా పని నేను చేసుకుంటా. సో దానివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. యాక్చువల్లీ నేను నార్మల్గా మీ ఇంటర్వ్యూ చేస్తానన్న టైంలో మళ్ళీ ఇంకొకసారి మన ఇంటర్వ్యూ అంటే చాలామందికి ఇష్టం అన్నమాట. అయితే వేణుస్వామి గారిని నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే, స్వామి అనేది మీరు పెట్టుకున్నారా, పిలవాలా, ఏంటి, ఏ టైప్ ఆఫ్ స్వామి అది వేణుస్వామి? అంటే విమర్శిస్తుంటారు చాలామంది, ఈయన స్వామీజీ ఏంది అని. నేను స్వామీజీ అని చెప్పలా. వేణుస్వామి అనేది ఒక వ్యక్తిని పిలిచే విధానం ఉంటుంది. శివ ఉన్నాడు, కొంతమంది శివను యాంకర్ శివ అంటారు, లేదా డార్లింగ్ శివ అంటారు, ఇంకా నేను నానా ఏంది నానా అంట. సో నానా అనేది నీ ఇంటి పేరు కాదు కదా. సో వేణుస్వామి అంటే వేణు పరాంకుశం అని నన్ను తిట్టాలనుకున్న 2-3 వేణు పరాంకుశం, నువ్వు వేణుస్వామి కాదు, నేను స్వామీజీని కాదురా అయ్యా. స్వామీజీ అంటే ఇట్లాంటి పనులు మంది ఎందుకు తాగుతావు, ఇవి ఎందుకు చేస్తా, నేను కూడా సన్యాసం జెండా పట్టుకొని నా పని నేను చేసుకుంటాను, నేను ఎందుకు చేసుకుంటా ఇవన్నీ పనులు. సో స్వామి అనేది పిలవడంలో అలవాటు. ఇప్పుడు గుళ్ళో పంతులు ఏమని పిలుస్తావు? స్వామి, గురుగారు, స్వామి అని పిలుస్తావు కదా. స్వామీజీ, స్వామి. మరి ఇప్పుడు ఆయన స్వామి ఎందుకు అని నీ గల్లబట్టి కొట్టాలన్నా ఇప్పుడు నేను? అరే ఇట్ ఈస్ అ రెస్పెక్ట్ అయ్యా, అంతే. వేణుస్వామి, ఇప్పుడు స్వామి అనేది నా పద్మశ్రీయా? నేను గుంజుకొచ్చుకున్నాను ఏమన్నా? పద్మ విభూషణ, ఆస్కారా? మరి స్వామి అనగా ఎందుకు గాలుతుంది? అరే అయ్యగారిని పంతులను స్వామి అని పిలుస్తారు. దీనికి పెద్ద రచ్చంది. చివరికి ఎక్కడికి వచ్చింది నా బతకంటే, నన్ను స్వామి అన్న నువ్వు ప్రశ్న అడిగే దగ్గరికి వచ్చింది. జస్ట్ అడుగుతున్నా, గిదా ఏ నీ అమ్మ స్వామి కూడా పెట్టుకోవద్దా నా బతుకు? గిదే నా పరిస్థితి. ఇక జనాలే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీని వల్ల 2 తెలుగు రాష్ట్రాలకు గాని, మా ఇంటి ముందర కుక్క పిల్లకు గాని, మా ఇంటి ముందర పిల్లి పిల్లకు గాని, నా ఆఫీసులో కుక్కలకు గాని, నా ఫామ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అసలు ఎవరికైనా ఎఫెక్ట్, ఈ స్వామి అనే పేరుతో ఎవరికైనా ఎఫెక్ట్ అయిందా? నేనేమన్నా డాక్టర్ అని పెట్టుకున్నానా, ఆర్థోపెడిషియన్ అని పెట్టుకున్నానా, జనరల్ సర్జన్ అని పెట్టుకున్నానా, ఎమ్మెల్యే అని పెట్టుకున్నానా? ఏం స్వామి, అది కూడా జనాలు పిలిచిన పేరు. స్వామి గారు చెప్పండి అని నువ్వే అంటావు. సరే వాళ్ళు కోరుకుంటారే ఏమరా వేనుగా అనుమంటురేమో, అనుమానం మరి అట్లా కూడా. అంటే వాళ్ళ మనసు అది ఉందేమో, స్వామి అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని. అంటే లైక్ స్వామీజీయా, లైక్ స్వామికి స్వామీజీకి చాలా తేడా ఉంది. నేను స్వామీజీని కాదు, జనాలు పంతులుగా భావించి తెలంగాణ పంతులను అయ్యగారు అంటారు, అట్లనే గుడిల పంతులను స్వామి అంటారు. అంటే దిస్ ఈజ్ ఎ రెస్పెక్ట్. స్వామి అనేది ఒక రెస్పెక్ట్, ఒక మనిషిని పిలవడంలో ఒక రెస్పెక్ట్. సో ఎలాగైతే ప్రస్తుతం తెలుగు మీడియాలో డ్రైవర్ దగ్గర నుండి, కెమెరామెన్ దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టులను ఎట్లా చెప్పుకుంటుర్రో, చివరికి న్యూస్ రీడర్ జర్నలిస్టే, లైట్ మెన్ జర్నలిస్టే, డ్రైవర్ జర్నలిస్టే, అంటే ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్ట్ కార్డు తీసుకొని జర్నలిస్ట్ అని ఎట్లా చెప్పుకుంటుర్రో, అట్లా నేను గుళ్ళో పంతులు స్వామి అని పిలిచినట్టుగా నన్ను కూడా స్వామి అని పిలుస్తున్నారు. అంతే, ఇది స్వామి అంతే. ఇది దీనికి ఇది డాక్టరేట్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అన్నిటికన్నా ముఖ్యము ఇది పద్మశ్రీ కాదు. నేను నిన్న ఒక 2 రోజుల క్రితం నేను ప్రగతి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ప్రగతి గారు మన ఏదైతే ఉమెన్ పవర్ లిఫ్టింగ్లోనే మనకు సిల్వర్ మెడల్ ఏదైతే తీసుకొచ్చారో, అయితే అది వేణుస్వామి గారి వల్లనే గెలిచారా అంటే లైక్ ఇలాంటివి వస్తున్నాయి అని అంటే అడిగితే, ఈ క్రెడిట్ నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు, బట్ నేను వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి నా పూజలు ఏదైతే ఉన్నాయో నేను డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను అన్న. దానికి మీరు ఏమంటారు? మీ వల్లే గెలిచింది, అసలు నా వల్ల గెలిచింది అనే అంత దుర్మార్గమైన నీచ నికృష్టపు చండాలపు ఎదవనైతే నేను కాదు.
ఒక అమ్మాయి కష్టపడ్డది అంటే 100కి 1000% ఆ అమ్మాయికి ఇచ్చేటువంటి వ్యక్తిని నేను. ఆ క్రెడిట్ నేను లాక్కుంటున్నా, ఆ క్రెడిట్ నాకు కావాలి అని కోరుకుంటున్నా అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంత దరిద్ర నా కొడుకులు ఇంకొకరు లేరు ప్రపంచంలో. ఎందుకంటే ఒక అమ్మాయిని దేవతా స్వరూపంగా చూసేటువంటి మనిషిని నేను, ఒక కాల్గర్ను కూడా, సెక్స్ వర్కర్ను కూడా అమ్మవారిగా భావించేటువంటి వేణుస్వామి. సో అలాంటి నేను ప్రగతి గారు కష్టపడి, ఆమె ఎంతో కష్టపడి ఆమె తెచ్చుకున్నటువంటి మెడల్ నాకేం సంబంధం అండి? నేను భగవంతుడికి ఆమెకు మధ్యలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఆమెకు ఇచ్చేటువంటి వ్యక్తిగా నేను ఆమె ఆ ఎంట్రీ చేసినప్పుడు చేసినటువంటి ఒక పూజ. నేను ఎక్కడన్నా ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టారు అని చెప్పినా అసలు సిగ్గు శరం ఉందా మాట్లాడే వాళ్లకు? అసలు ప్రగతి గారు మెడల్ కొడితే నాకేం సంబంధం అండి? ఆ క్రెడిట్ నాకెందుకు వస్తుంది? నాకు అర్థమైతలేదు. నాకు అర్థం కాని విషయం అంటే ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టిండ్రు అని నేను ఎక్కడైనా చెప్పినా? లేదు. నా దగ్గరికి లక్షల మంది పూజలు చేసుకుంటారు. నేను హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఆ వీడియోని ఎందుకు బయట పెట్టినా అంటే, అరే దేవుణ్ణి నమ్మితే మీకు లైఫ్లో సక్సెస్ ఉంటుందిరా అని చెప్పిన. వేణుస్వామిని నమ్మండి అని చెప్పట్లా నేను. ఇప్పుడు కూడా కెమెరాముఖంగా చెప్తున్నా, ప్రగతి గారు నా వల్ల కొట్టలా, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల, బగాలముఖి అమ్మవారి వల్ల, నేను ఆమెకు చేసిన తారా పూజ వల్ల, ఆమెకు భగవంతుడి అనుగ్రహం వల్ల కొట్టిరు. వేణుస్వామికి దీంట్లో సింగిల్ పైసా వాటా లేదు. వేణుస్వామికి సంబంధం లేదు. ఆమె హార్డ్ వర్కరు, చాలా కష్టపడ్డరు, ఆమె డిజర్వ్ దీనికి. ఆమె కొట్టి ఒక మెడల్ సాధించారు. సో మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. దీంట్లోనే కాదు, ఏ విషయంలో ఏ తోపు ఎవరు గెలిచినా వేణుస్వామికి క్రెడిట్ అవసరం లేదు. వేణుస్వామి చేసేది సర్వీస్ కాదు. వేణుస్వామి పూజలు చేస్తున్నాడు, దానికి సంబంధించిన పండో పలమో రూపాయో ₹1 తీసుకుంటాడు. కొంతమంది దగ్గర తీసుకోను, అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను. చాలా మందికి ఈ విషయం తెలియదు. నేను ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలకు నేను 100 మందికి పూజ చేస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్కళ్ళ దగ్గరనో ఇద్దరి దగ్గరనో డబ్బులు తీసుకున్నా. మిగిలిన 98 మందికి నేను ఫ్రీగా పూజ చేసిన. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఎందుకంటే అమ్మాయిలు ఎదుగుతుంటే ఆనందపడే మనస్తత్వం నాది. నేను ఎవరి దగ్గర డబ్బులు ఇప్పటి వరకు తీసుకోలేదు. చాలా మంది అనుకుంటారు నేను ఫోటోలు బయట పెట్టిన సెలబ్రిటీలు కూడా నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు. నేను డబ్బులు తీసుకునేటువంటి జనాలు వేరే ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పొద్దున్న లేస్తే చాలా మంది విమర్శిస్తారు సినిమా ఇండస్ట్రీ. ప్రగతి గారు నా దగ్గరకు వచ్చింది సినిమా ఇండస్ట్రీ కోసం రాలా. ప్రగతి గారు అప్పటికే తోపు సినిమా ఇండస్ట్రీలో. ఆమె వచ్చింది నాకు స్పోర్ట్స్లో వెళ్తున్నా అంటే నా కోసం మంచి పూజ చేయించండి అంటే ఒక పూజ చేయించడం జరిగింది. సో దానికి నాకెందుకు క్రెడిట్ వస్తుంది? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా పబ్బు కొబ్బరికాయ కొట్టినందుకు నువ్వు సంపాదించే కోట్లకు నేనా కారకుని? కాదు కదా. అంటే అంత ఎదవనా కొడుకుని కాదు కదా నేను. ఎవరిదో సంబంధించిన క్రెడిట్ లాక్కునే అంత నిషదరిద్రుని నేను కాదు. నేను హిందూ మతంలో నమ్మకాలను పెంచడానికి నీకు ఎవరు లేరు కాబట్టి, పొద్దున్న లేస్తే తన్నుక చస్తురు కాబట్టి తెలుగు రాష్ట్రాలలో అట్లీస్ట్ దేవుణ్ణి నమ్మండి, వెంకటేశ్వర స్వామిని నమ్మండి, నీకు ఆయన అండగా ఉంటాడు, అమ్మవారిని నమ్మండి అండగా ఉంటాడు అనేటువంటి చెప్పేటువంటి మార్గదర్శకం చేసేటువంటి ఒక వ్యక్తిని. సో నా దగ్గరకు వచ్చినందుకు నేను ఆమెకు పూజ చేసిన. సో దీన్ని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, దీన్ని కూడా కాంట్రవర్సీ. నేను ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూసిన, నా గురించి ఒక 15 నిమిషాల ప్రోగ్రామ్. ఏమని తెలుసా? ప్రగతి మెడల్ను తన క్రెడిట్లో వేసుకున్న వేణుస్వామి నీ కళ చెప్పిండా? వేణుస్వామి వచ్చి లేపిండా నిన్ను నిద్రలా? ఏడ చెప్పిండ్రా? వీడియో ప్లే చేయి అంటే ఇక్కడ వీళ్ళ బాధ ఏంది తెలుసా? మేము ఎక్కడనో వేణుస్వామిని ఆపాలి అనేటువంటి ఉద్దేశం. కానీ నేను అదే చెప్తున్నా, మీరు ఆపాలని చేసే ప్రయత్నం నన్ను సూపర్ స్టార్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మీకు తెలియకుండా జరుగుతుంది. చెయ్యండి, అదే చెయ్యండి. నేను చెప్తానే ఉన్నా, వద్దు. ఎందుకంటే నెగిటివ్ చాలా తొందరగా వెళ్తుంది జనాల్లోకి. ఇప్పుడు నన్ను తిట్టాలని పెట్టిన నేను వీడియోలు చెక్ చేస్తే ఆల్మోస్ట్ 100 వీడియోలలో 90 వీడియోలు ఎట్లా పెట్టిరంటే ప్రగతి గారు నా వల్లనే గెలిచిర్రు అన్నట్టుగా తమ్మునేలు చేసి పెట్టుకోరు. నిజంగా నాకు అవసరం ఎందుకు ఉంటుంది అంటే, నాకు కొద్దిగా సిగ్గు శరము చీము నెత్తురు నాకు కూడా ఉంది కదా. ఆమె కష్టపడ్డ దానికి నేను ఎందుకు ఆలోచిస్తా అట్లా? అంటే కనీసం సెన్స్ లేదు కదా. అరే కష్టం ఉంటుందిరా అయ్యా, మీకేం తెలుసురా కష్టాలంటే? మీలాగా తల్లిని చెల్లిని డేట్లలో ఉంటే అంటే మెన్సెస్లో ఉంటే అర్థం చేసుకోలేనటువంటి దరిద్రపు కొట్టు లైఫ్ కాదు నాది చాలా పద్ధతి లైఫ్. ఒక ఆడది 4 రోజుల పాటు కష్టం పడుతుంటే ఆ కష్టంలో
ఒక స్పోర్ట్స్ అమ్మాయి ఎంత కష్టపడుతుంది, ఒక సినిమా హీరోయిన్ డ్యాన్స్ చేయాలంటే ఎంత కష్టపడుతుంది, ఒక యాంకర్ ఎంత కష్టపడుతుంది అని అర్థం చేసుకోగలిగిన మగవాడిని నేను. మీలాగా లుచ్చనా కొడుకుని కాదు నేను, మీలాగా దరిద్రం ఉండా కొడుకుని కాదు నేను. సో నాకు ఆ విలువ తెలుసు. అట్లాంటిది ఒక అమ్మాయి కష్టపడి వాళ్ళ గోల్డ్ మెడల్ సాధించింది లేదా సిల్వర్ మెడల్ సాధించింది అంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అనుకుంటా తప్ప నేను వ్యక్తిగతంగా ఆమె క్రెడిట్ను కొట్టేసేంత లుచ్చనా కొడుకుని కాదు. లేకపోతే డబ్బులు లేకపోతే కూరగాయల షాప్ పెట్టుకొని అడుక్కుంటా కానీ ఇట్లాంటి నీచమైన పనులు చేసి ఆమె క్రెడిట్ లాక్కునేంత దరిద్రం నా కొడుకుని కాదు. అట్లాంటి తమ్మునేల్స్ మీరు కావచ్చు, నేను కాదు. వేణుస్వామి గారు మంచి మాట్లాడతారు అండ్ ఆయన అందరి గురించి బాగా చెప్తారు. ఆయన చెప్పినవి కొన్ని జరుగుతాయి, జరిగినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మాటలు అంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ వాడారు కదా, అది ఓకేనా, ఎంతవరకు కరెక్ట్ అని? నేను చెప్పినప్పుడు బట్టలు కూడా ఇప్పేసిన అంటే ఇంకా మరి ఇంకేం చేయాలి నాన్న? ఒక పద్ధతి ఉంటుంది. బట్టలు కూడా ఇప్పేసిన. ఏమున్నాయి అని గుంజుకుంటారు నా దగ్గర? నా బాడీ మీద ఏమైనా ఉండాలి కదా. గుండెకాయ గుంజుకుంటా, కిడ్నీ గుంజుకుంటా, లివర్ గుంజుకుంటా అంటే దాన్ని కూడా ఇచ్చేయమంటావా? ఇప్పుడు మనిషికి ఒక ఓపిక ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది, ఒక లిమిట్. ఇప్పుడు నా దగ్గర నా సెల్ ఫోన్లో, నా దగ్గర మ్యాటర్లో, నా ల్యాప్టాప్లో, నా హార్డ్ డిస్క్లో కొన్ని వందల మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను టార్గెట్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించి వాడు స్టేట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద తోపైనా 10 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ తీసుకురాగలిగిన శక్తి నాకుంది, అంత నెట్వర్క్ నాకుంది. చివరికి వాని ఆటోబయోగ్రఫీ మొత్తం తెచ్చి నా ముందర పెట్టుకుంటా. అంటే వాడి పర్సనల్ వ్యవహారాలు కూడా తెచ్చుకోగలిగిన శక్తి నాకుంది. యు నేమ్ ఇట్, యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ టీవీ ఛానల్ ఓనర్, యాజ్ ఎ సెలబ్రిటీ, యు నేమ్ ఇట్,